రానిట్కి స్వాగతం. ఈరోజు ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాము. అసలు ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసే ముందుగా మీకు ఇందులో ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్లో మీకు ప్రత్యేకమైన ఆఫర్ ఏంటంటే కార్డు ఒక్కసారి అప్రూవ్ అయితే చాలు, మన కమిషన్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్రూవ్ అయితే చాలు. సో మినిమం ఒక కార్డు కనుక మీకు అప్రూవ్ అయితే 3,250 రూపాయలకు వస్తుంది మీకు కమిషన్. అదే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్లో మీరు ఒక 10 కార్డ్స్ చేశారనుకోండి, మీకు అప్ టు 30,000 వరకు మీకు కమిషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఒకసారి ప్రొసీజర్ ఆప్షన్లోకి వెళ్దాము. ప్రొసీజర్ ఒకసారి చూసుకొని దాని ద్వారా మీకు కమిషన్ బేస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూడడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీకు మాక్సిమం కార్డ్స్ అనేవి అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో అటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే అప్లికెంట్ ఏజ్ వచ్చేసి 18 to 60 ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే వాళ్ళ పేరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఆధార్లోను పాన్లోను రెండు సేమ్ ఉండాలి. ఆధార్ పాన్ లింక్ అయి ఉండాలి. పాన్ కార్డ్లో ఉన్న ఫోటో వచ్చేసి ప్రజెంట్ ఉన్న వ్యక్తికి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఓల్డెన్ డేస్లో ఉన్న ఫోటో కాకుండా కొత్త ఫోటో అప్డేట్ చేయించుకోవాలి. సో మ్యాచ్ అయితే ఓకే. లేదు, సివిల్ స్కోర్ 750 అబవ్ ఉండాలి. అలాగే శాలరీ వచ్చేసి 30,000 పైన ఉండాలి. దీంతో పాటుగా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే 24,000 ఉన్నా సరిపోతుంది. ఓకేనా? దీంతో పాటు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ అయితే సింగిల్ సోర్స్ ద్వారా ఐటీఆర్ వచ్చేసి మినిమం 5 lakhs మెయింటైన్ చేయాలి. ఓకే, ఐటీఆర్ అనేది ఫైల్ చేయాలి. సో ఈ వీటి ప్రకారంగా మీరు ఏదైనా లీడ్ పెడితే కనుక ఖచ్చితంగా అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉండటం జరిగింది. ఓకే. సో ఇందులో మీకు మొత్తం 5 రకాల కార్డ్స్ ఉన్నాయి. ఈజీ డైనర్, లెజెండ్, సమ్మాన్, అలాగే ప్లాటినం రూపే కార్డ్, అలాగే ఇండస్ ఇండ్ ఆరా ఎడ్జ్ కార్డ్. ఈ ఐదు కార్డ్స్ ఉన్న ఫీచర్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో అప్డేట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఈ 5 కార్డ్స్ గురించి మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకే. సో అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం. ముందుగా డాక్యుమెంట్స్ ఏవైతే సివిల్ బాగా ఉంటే పాన్ కార్డ్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఈ 3 డీటెయిల్స్ సరిపోతాయి. ప్లస్ సివిల్ కొంచెం తక్కువగా ఉంది. ఇవి వాటికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి పే స్లిప్స్. ఎంప్లాయీ పర్సన్ అయితే రీసెంట్గా ఒక 3 months ఒక పే స్లిప్స్ మెయింటైన్ చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఐటీఆర్ బిలో మినిమం 5 lakhs అనేది ఉండాలి. 5 lakhs ఆర్ అబౌవ్. ఓకే. సో దీని ప్రకారంగా సివిల్ బేస్డ్ అయితే ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి, ఇన్కమ్ బేస్డ్ అయితే ఈ డాక్యుమెంట్స్ సరిపోతాయి. సో అప్లికేషన్ ప్రొసీజర్ ముందుగా మీరు మీ సిఎస్పి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే సర్వీసెస్లో అప్లై క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్లో అప్లై ఇండస్ ఇండ్ కార్డ్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ మీరు అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ నేమ్ అలాగే కస్టమర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. అది రెండు కూడా ఎంటర్ చేసేసి మీరు అప్లై ఇండస్ ఇండ్ కార్డ్ అనే ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే కస్టమర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇండస్ ఇండ్ వెబ్సైట్లోకి డైరెక్ట్గా రూట్ అవుతుంది. సో ఈ రూట్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూపించినట్లుగా మీరు ఫస్ట్ అక్కడ పాన్ నెంబర్ అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, పాన్ నెంబర్ అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డీటెయిల్స్ అడగటం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అంటే ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, పాన్ నెంబర్, సో నేషనాలిటీ, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయిడ్ అయితే సాలరీడా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడా, అలాగే మెయిల్ ఐడి అడుగుతుంది. ఈ మెయిల్ ఐడికి మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేయాలి అంటే మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. నెట్ మంత్లీ ఇన్కమ్ అలాగే మీకు ఇంకా ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఇంతవరకు మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఓకే. సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆధార్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి, ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ మీ అడ్రస్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఆధార్లో మీరు అప్డేట్ చేసి ఉంటారో అడ్రస్, అదే అడ్రస్ చూపించి మీరు ఎందులోనైనా ఉండేది అని అడుగుతుంది. ఇక్కడ సెల్ ఫోన్ కాందా అని అడుగుతుంది. ఆ సెల్ ఫోన్ అయితే మీరు మీ ఓన్ హౌస్ అయితే మీ ఓన్ హౌస్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ కొట్టేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ కొట్టేస్తే మీకు ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఒక లిస్టెడ్ డీటెయిల్స్ ఇక్కడ ఉండటం జరుగుతుంది.
నేమ్ ఆఫ్ ద కంపెనీలో ఆల్రెడీ లిస్టెడ్ కంపెనీస్ కేటగిరీ ఏ కేటగిరీ బి కింద ఉంటాయి. సో కేటగిరీ ఏ కేటగిరీ బి ఆల్రెడీ లిస్టెడ్ ఉంటే అందులో ఆల్రెడీ ఆప్షన్ ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకోండి అదర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ కంపెనీ పేరు ఏదైతే కస్టమర్ ఎక్కడైతే వర్క్ చేస్తాడో ఆ కంపెనీ పేరు అక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జస్ట్ టైప్ అడుగుతుంది. అలాగే వర్క్ అడ్రస్ అడుగుతుంది, ఆఫీషియల్ ఈమెయిల్ ఐడి, డెసిగ్నేషన్, పిన్ కోడ్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ వర్క్ ప్లేస్కి అలాగే ఇక్కడ రెసిడెంట్ అడ్రస్కి 100 కిలోమీటర్స్ బిలో ఉండాలి. సో అప్పుడే మీకు కార్డ్ అనేది రావడం జరుగుతుంది, అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో లిస్టెడ్ పిన్ కోడ్స్లో ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఆ లిస్టెడ్ పిన్ కోడ్స్లో వర్క్ అన్నా చేయాలి, లేకపోతే రెసిడెన్స్ అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి కార్డ్ అనేది అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దీని తర్వాత మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడికి మీరు ప్రీవియస్ స్టెప్లో అఫీషియల్ ఈమెయిల్ ఐడి మీ ఆఫీస్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయండి. సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయండి. ఒకవేళ ఆఫీస్ మెయిల్ ఐడి లేకపోతే మీ మెయిల్ ఐడి అయినా సరే ఎంటర్ చేయొచ్చు, మీ పర్సనల్ మెయిల్ ఐడి అయినా, బట్ ఉంటే బెటర్. ఓకే. సో మీరు అక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని బట్టి మీకు ఇక్కడ కార్డు సజెస్ట్ చేస్తుంది. మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కార్డ్స్ అనేది అక్కడ కార్డ్ షో చేయడం జరుగుతుంది. సో అక్కడ వ్యూ మోర్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఆ కార్డు యొక్క ఫీచర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ కార్డు డీటెయిల్స్ని బట్టి కస్టమర్కి ఏదైతే కార్డ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో గెట్ నో అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేస్తే సో ఆ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్లో ఇక్కడ మీకు ఎంబోసింగ్ నేమ్ అని అడుగుతుంది. ఎంబోసింగ్ నేమ్ అంటే మీరు అక్కడ ఎంటర్ చేసే నేమే మీ కార్డు మీద ప్రింట్ అవుతుంది. మ్యాక్సిమం మీ ఫుల్ నేమ్ రావడానికే ట్రై చేయండి. ఏదైతే మీకు కేవైసీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో అది ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీకు మ్యారీడా అన్మ్యారీడా, అలాగే మదర్స్ మెయిడెన్ నేమ్, అలాగే మీ వైఫ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ స్పౌస్ నేమ్ అడుగుతుంది. యాడ్ అండ్ కార్డ్ ఆప్షన్ కావాలా వద్దా, మీకు దీంతో పాటు ఇంకో ఏదైనా కార్డు కావాలా వద్దా అని అడుగుతుంది. సో అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కార్డు యూసేజ్, మీరు ఇక్కడే మీ కార్డు రాకుండానే మీ యూసేజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు కార్డు వచ్చిన తర్వాత అయినా యాప్లో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ మీకు కింద ఇక్కడ మీకు వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసేసి మీరు ఈ బై సబ్మిటింగ్ ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో బై సబ్మిటింగ్ ద ఓటీపీ అని ఆ టూ ఆప్షన్స్ కనుక మీరు క్లిక్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయండి. అప్పుడు మీకు కేవైసీ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ స్టేజ్లో మనం కేవైసీ చేశాం కదా, ఇప్పుడు నెక్స్ట్ కేవైసీ అయిపోయిన విత్ ఇన్ 3 డేస్లోనే మీకు విత్ ఇన్ 3 డేస్లోనే వీడియో కేవైసీ కూడా కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేసిన మరుక్షణమే మీకు మెయిల్ వస్తుంది. ఓకేనా? సో ఈ మెయిల్ వస్తుంది. ఈ మెయిల్లో మీకు ఒక లింక్ ఉంటుంది చూడండి, అక్కడ బ్లూ కలర్ మార్క్స్తో క్లియర్గా మెన్షన్ చేసి ఉండటం జరిగింది. ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే వీడియో కేవైసీ మీకు ఓపెన్ అవుతుంది. మీకు మెయిల్ వచ్చిన 3 డేస్లోనే కంప్లీట్ చేయాలి. ఓకేనా? సో మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా ఆప్షన్ వస్తుంది. గెట్ ఇట్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. గెట్ ఇట్ నౌ క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సెక్యూర్ క్రెడిట్ కార్డ్స్ అనే ఆప్షన్ వస్తుంది. క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ని రెజ్యూమ్ చేయాలి. రెజ్యూమ్ చేసే ముందు మీ పాన్ కార్డ్ అలాగే మీ మొబైల్ నెంబర్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలాగైతే ఎంటర్ చేస్తామో అలాగే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒకసారి మళ్ళీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రెజ్యూమ్ అప్లికేషన్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది హోమ్ పేజ్, వీడియో కేవైసీకి హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఇది వీడియో కేవైసీ స్టార్టింగ్ అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఒక రూమ్లో ఇక్కడ ట్రాఫిక్లో లేకుండా సౌండ్స్కి కొంచెం దూరంగా ఏదైతే మీరు అడ్రస్ డీటెయిల్స్ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్ ప్రిఫర్డ్ అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ అడ్రస్లో ఆ పిన్ కోడ్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. అదే ఏరియాలో ఉండాలి, మీరు ఒక రూమ్లో ఉండాలి. మీకు మీ ఫేస్ మీద కొంచెం లైటింగ్ పడేటట్టు ఉంచుకోండి, కొంచెం వెలుతురు ఉండేటట్టు చూసుకోండి. కెమెరా మీద ఎటువంటి లైట్ ఫోకస్ పడకుండా ఉండాలి. మీ దరిదాపుల్లో ఎక్కడ థర్డ్ పార్టీ వాయిస్ అంటే మీకు ఎగ్జిక్యూటివ్ మీ ఎదురుగా ఉంటాడు, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మీకు మీరు ఉంటారు,
మీ ఇద్దరు కాకుండా ఇంకొకళ్ళు అక్కడ ఆ పరిసరాల్లో ఎవరు లేకుండా ఉండండి చూసుకోండి. అలాగే మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడండి. మీకు అక్కడ డీటెయిల్స్ ఏమేమి అడుగుతారంటే మీ పేరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, ఇట్లాంటి డీటెయిల్స్ అడుగుతారు. అట్ ది సేమ్ టైం మీకు ఒక పాన్ కార్డ్ మీ యొక్క పాన్ కార్డ్ చూపించమంటారు. ఆ పాన్ కార్డ్ చూపించేటప్పుడు ఓకేనా, ఆ పాన్ కార్డ్ కలర్డ్ ప్రింటెడ్ అయి ఉండాలి. మనది పాన్ కార్డ్ ఎలాగైతే ఒరిజినల్గా ఉంటుందో సేమ్ అదే ఒరిజినల్ అక్కడ చూపించాలి. ఆ ఫోటో మీరు రెండు మ్యాచ్ అయి ఉండాలి. ఓకేనా. సో ఒక పెన్ను, పేపరు, ఫిజికల్ పాన్ కార్డ్ మీరు మీరు మీ దగ్గర ఉంచుకోవాలి అప్పుడు. సో ఈ ఈ వీడియో కేవైసీ చేసేటప్పుడు ఏదైతే మీరు అడ్రస్ పిన్ కోడ్ ఇస్తారో ఆ అడ్రస్లోనే ఉండాలి. సో వీటిల్లో మీరు ఏది చేయకపోయినా, పాన్ కార్డ్ చూపించమన్నప్పుడు పాన్ కార్డ్ చూపించకపోయినా, లేకపోతే థర్డ్ పార్టీ మీతో మాట్లాడుతూ ఉన్నా, మీరు క్లియర్గా లేకపోయినా, మీ వాయిస్ క్లియర్గా లేకపోయినా రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దయచేసి ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా మీరు చక్కగా చేసుంటే ఇది కూడా క్లియర్గా కంప్లీట్ చేయండి. వీడియో కేవైసీ చాలా క్లియర్గా ఉంటే అప్రూవ్ అయిపోతుంది. ఓకే. సో అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు 7 వర్కింగ్ డేస్లోనే మీ మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్కి రావడం జరుగుతుంది. ప్రిఫర్డ్ కమ్యూనికేషన్ అడ్రస్ మనం ఎందుకు ముందుగానే సెలెక్ట్ చేసుకున్నాం. ఏదైతే మీరు వీడియో కేవైసీకి ముందే సెలెక్ట్ చేసుకుని ఉంటారు కదా. సో ఆఫీస్ అడ్రస్సా లేకపోతే హోమ్ అడ్రస్సా అని. సో దానికే వస్తుంది. ఓకే. సో దీని తర్వాత కమిషన్ ఎలా వస్తుంది అంటే ఒకసారి చూడండి. రూపే రూపే కార్డ్, ఆరా, ఎడ్జ్ కార్డ్, ప్లాటినం ఇట్లాంటి కార్డ్స్ అన్ని కనుక మీరు చేస్తే ఒక 1 మంత్లో కనుక మీరు చేసిన కార్డ్స్ మొత్తానికి 1 to 5 కార్డ్స్ చేస్తే పర్ కార్డ్ వచ్చేసి మీకు 1300 వస్తుంది. అదే 6 నుంచి 11 కార్డులు చేస్తే మీకు 1800 వస్తుంది ఒక్కొక్క కార్డు మీద. మీరు మోర్ దాన్ 11 కార్డ్స్ కనుక చేస్తే మీకు ఒక్కొక్క కార్డు మీద 2100 రావడం జరుగుతుంది. ఓకే. సో దీంతో పాటు మీకు సిగ్నేచర్ లెజెండ్ కానీ, సమ్మాన్ కానీ, ఈజీ డైనర్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి.